దేవునికి స్తోత్రం. ఈరోజు సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26:3. ప్రియా, సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు మహిమ కలిగిన నామంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ జీవితాల్లో సంపూర్ణమైన కార్యాభివృద్ధి ప్రభు జరిగించాలని ప్రభు యొక్క పాదసన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు తన యొక్క జయ విజయం మీకు అనుగ్రహించునుగాక. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకు ఎంతో ఆనందించుండెను. ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందాము గాక. అబ్రాహాముతో నిండినవాడు ఇస్సాకుతో కూడా ఉన్నాడు. ఇస్సాకుతో కూడా ఉండినవాడు యాకోబుతో కూడా ఉన్నాడు. యాకోబుతో కూడా ఉండినవాడు మోషేతో కూడా ఉన్నాడు. మోషేతో కూడా ఉన్న దేవుడు నేడు నీతో, నాతో, మనతో ఉండగల గొప్ప దేవుడు. తరతరములు ఆయన మనతో కూడా ఉండగల గొప్ప దేవుడు. సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేయగల సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవుడు తన యొక్క కృప ద్వారా మనకు జయమనుగ్రహించగల గొప్ప దేవుడు. ఈ సంతతి వారిని నా కొరకు నియమించి తిని వారు నా స్తుతులను ప్రచురము చేయుదురని ప్రభు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. మనందరము యేసయ్య యొక్క సంతతి దేవుని బిడ్డలారు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని మోషేతో సెలవిచ్చిన. నీ పేరేమని అడిగినప్పుడు నేను ఉన్నవాడును అనువాడునన్నాడు. ఆయన ఎన్నడూ మనలను విడిచిపెట్టువాడు కాదు. దేవదేవుని బిడ్డలారా, విడవని ఎడబాయని దేవుడు మన యేసయ్య. మన పక్షాన కార్యం చేసే కార్యసాధకుడు మన యేసయ్య. కృపను కనికరమును ఆదరణిచ్చే గొప్ప దేవుడు మన యేసయ్య. దేవుడు ఇస్సాకుకు తోడై ఉండెను గనుక అతని శత్రువులందరూ అతనితో సమాధాన పడ్డారు. అతడు వెళ్ళిన చోటనెల్లా కనుపాప వలె కాపాడబడెను. అతడు దేశమందు పంట విత్తగా నూరంతలుగా కోశాడు. 1000 రెట్లు ఆశీర్వదించు దేవుడు, ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంతగా ఆశీర్వదించు దేవుడు, మీ యొక్క రాకపోకలందు మిమ్మలను ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడి మీకు జయమనుగ్రహించి విజయమనుగ్రహించి మిమ్మల్ని విస్తరింపచేయగల గొప్ప దేవుడే. దేవుడు ఇస్సాకుతో కూడా ఉన్నాడని వినిన రాజగు అమాలేకు సైనికులను పంపి నిబంధన చేసుకొని కోరారు. నిశ్చయముగా యెహోవా నీకు తోడేయుండుట చూచితిమి గనుక మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామంటున్నాడు. ఆదికాండం 26:28-29. మన దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదంలో శ్రేష్టమైనది శాంతి, సమాధానం. నేడు సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ సమాధాన కొరత ఉన్నది. అయితే మన ప్రభు సమాధానం దయచేసి ఆశీర్వదించగల గొప్ప దేవుడు. మన ప్రభు మనకి విజయం ఇచ్చి మనల్ని బలపరిచి స్థిరపరచగల గొప్ప దేవుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులతో సహా మిత్రులుగా చేయగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, నేడు నీ యొక్క ప్రవర్తన దేవుడికి ఇష్టమవుతుందా? ఇష్టకరంగా ప్రభుకుంటే గనక దేవుడు తప్పగా నన్ను జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించగల జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆశీర్వాదాల కర్త ఆ దేవదేవుడి యొక్క శాశ్వత కృపతో నింపటానికి ఇప్పుడే సర్వప్రియ జగత్రక్షకుడికి మనసారా ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సకల ఆశీర్వాదాలకి కారకుడమైన మా ప్రియ శ్రీమంతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలైన మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి బలపరచండి. మాకు జయము విజయం ఇవ్వగల గొప్ప దేవుడు నీవే. మీ మహోన్నతమైన కార్యాన్ని మా జీవితంలో జరిగించి పరిశుద్ధాత్మ మీ కృపాకిరణాలు మాకు అందించి మమ్మల్ని నీ కొరకు ఆయుధ పరిశుద్ధి బలపరిచి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.